నువ్వేంట్రా చైర్లో కూర్చున్నావు? చైర్ ఖాళీగా నేను కూర్చున్నా సార్. మధ్యాహ్నంలో ప్లేస్ ఖాళీగా ఉందని ఎవరన్నా పడుకుంటారా? రే పిల్లలు, చెప్పండి సార్. ఇవాళ ఎగ్జామ్ పెడతా, అందరూ బాగా చదువుకోండి సరేనా? కర్ణ అవుతుంది కర్రడిదే సరేనా? ఎందుకు కొట్టుకున్నారు? ఈ అమ్మాయి తిట్టింది సార్. లేదు సార్, ఈ అమ్మాయి ఫస్ట్ తిట్టింది సార్. మా నాన్న లేదు సార్, ఈ అమ్మాయి సార్ ఫస్ట్. ఈ అమ్మాయి ముందు మా నాన్న ఇంతకు ఎవరు మీరిద్దరు? దెబ్బలు పడతా. నందు, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ చెప్పరా? నాకు మా నాన్న ఫోన్ నెంబరే తెలీదు. ఈ అటామిక్ నెంబర్ నాకెలా తెలుసా? నిన్నే కదరా పీరియాడిక్ టేబుల్ చదివించింది. కూర్చొని చదువు. ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ అడుగుతా మళ్ళా. రే సాకెత్తు, నిన్నెందుకురా ట్యూషన్ కి రాలేదు? ఫుల్ జ్వరం సగంగా దగ్గర. అరే రే జ్వరమా? రా జాగ్రత్తగా ఉండాలిరా. ఇంకా తగ్గలేదని ఏం లేదు కదరా? సార్ నాకు జ్వరం నాకు సార్ మన్నాకే. మా శ్రావణి, మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు పక్కన చెట్లు ఎందుకు నాటుతారమ్మా? దేని కోసం సార్? అదేం కాదు, రోడ్డు మీద నాటితే అడ్డమని. కూర్చోమ్మా. రే సాకెత్తు, చేయి కొరుకుతావా? చేయి పెద్ద లెక్క ఉంది సార్. నా బజార్ నాకు ఆంటీ 3 చిరంజీవి సినిమా పంపిలేదు, 3 ముక్కు కొరికింది. నోరు మీరే బుక్ది చదువుకో. చదువుకోండి. రే నందు, నీ బుక్ తీసుకొని రారా. ఆకలైతే తిన్నవైందిరా, దీని అట్లేరా? సార్ రాత్రి కరెంట్ పోతే మా నాన్న ఒక్క పోతుందని అట్ల చింపి ఇసురుకోండి సార్. అసలు ఏ సబ్జెక్ట్ బుక్ అమ్మా? తెలుగు, ఇంగ్లీషు, మధ్యలో సైన్స్, సోషల్, ఇటు తిప్పితే హిందీ. ఎన్ని రాస్తారు ఒకే బుక్ లో? ఓ అమ్మాయి, నువ్వు బుక్ తీసుకొని రామ్మా. అమ్మా 6 చుక్కలు, 8 చుక్కలు, 12 చుక్కలు. ఏందమ్మా ఇది? క్లాస్ నోట్స్ అనుకున్నావా, ముగ్గులు పుస్తకం అనుకున్నావా? సంక్రాంతి వస్తుంది కదా, డబ్బులు పెట్టి ట్యూషన్ పంపిస్తుంది ముగ్గులు ప్రాక్టీస్ చేసుకోవడానికా? హలో కూర్చో. మా శైలజ, అప్పట్లో హరిశ్చంద్రుడు సత్యం కోసం భార్యనే అమ్మేశాడు. ఎంత గొప్పటి వాడో. ఇప్పట్లో అట్లాంటి వాళ్ళు ఎవరున్నారులేమ్మా? ఉన్నారు సార్. అప్పట్లో సత్యం కోసం భార్యనే అమ్ముకొని ఇప్పుడు సారే కోసం కొట్టుకుందాన్ని ఉంచుకుందాన్ని అమ్మేస్తున్నారు సార్. నోరమై వేద్దావా? రే సాగెత్తు, నువ్వు ఇటు రారా. నిన్న చెప్పిన పద్యం ఒకసారి చెప్పురా. సార్ నాకు రావట్లేదు సార్. రావట్లేదా? ఎందుకు రావట్లేదురా? నేను చెప్పింది చెప్పరా. నేను చెప్పింది చెప్పరా.
ఒరే నీకేమన్నా పుట్టిందాయారా? అరే నీకేం పుట్టినాయరా? ఒరే దున్నపోతావు. అరే దున్నపోతా. నేను చెప్పింది చెప్పరా అంటే అరే నేను చెప్పింది చెప్పరా అంటే ఒరే రాస్కే కూర్చో దున్నపోతా. సార్ ఎగ్జామ్ పెడతానన్నారు మీరు. ఇంకా లేకుండా ఇప్పుడు దాకా చదివించాలి. లైన్ లో కూర్చోండి, కూర్చోండి లైన్ లో. కాపీ కొడదాం ట్రై చేయబాకండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పేపర్ ఇచ్చారు. ఇందులో అన్ని సబ్జెక్టులు ఉంటాయి. మొత్తం 100 మార్కులకి. జాగ్రత్తగా రాయండి. తేడా వచ్చిందో మళ్ళీ ఇప్పుడే వెంటనే మీ ముందే చదువుతా పేపర్లన్నీ. వెరీ గుడ్ రా, బాగా రాస్తున్నట్టు. వెరీ గుడ్ రా, బాగా రాస్తున్నట్టు. ఏం రాస్తున్నావు? దాని నుంచి ఎడిషనల్ అన్నావు. ఏం రాస్తున్నావురా? సార్ మా జిరాక్స్ పెట్టండి సార్. పేపర్ అయిపోయింది, పేపర్ తెమ్మండి సార్. అమ్మా, మొన్న నా టేబుల్ మీద ఎడిషనల్ పేపర్లు పెడితే కనపట్లేదు ఏందో అనుకున్నా. నీ పని అనుకున్నారా? నేను చూసిన బలపడతాయి. ఇడిదే పేపర్లు తీసుకో, రాయ్. ఎగ్జామ్ రాయ్. ఓకే చూపిరి. నీ పేపర్ నా పేపర్ ఒకటి కాదురా. అయితే ఏదో ఒకటి చూపిరా. నువ్వెవడురా? స్టేషన్ మ్యాచ్ లో నువ్వెవరు? ఫీజు కట్టివా నువ్వు? మీ నాన్నడి ఫీజు దాపు. ఫీజు మా అమ్మ కట్టింది. ఫీజు ఆడ కట్టారు నీకు? మీకు కట్టలేదు. ఫీజు దాపు. నేను అటుపోయి ఇటు వచ్చేలోపు అందరూ దగ్గర కూర్చొని రాసుకుంటున్నారు. అరే మీకు అసలు ఒకళ్ళ పేపర్ ఒకళ్ళు సంబంధం లేదురా. ఎవరు వేరు వేరు పేపర్లు. ఇంకా ఎగ్జామ్ పేపర్లు ఇవ్వండి. ఎగ్జామ్ పేపర్లు ఇవ్వండి సైలెంట్ గా. ఎంత చూపిస్తారు? నువ్వేంద్రా పేపర్ కింద నుంచి తీసుకున్నావు? ఎందుకైనా ఉన్నమ్మా, పేపర్లు ఇస్తాంగా. బా ఏముందిరా? రా. చార్మినార్ ఎక్కడ ఉందిరా అని అడిగితే మా నాన్న సిగరెట్ ప్యాకెట్ మీద ఉంది సార్. బా ఏందిరా ఇది? ఇట్రారా. ఏంద్ర ఇది? నల్ల పేపర్ ఇచ్చు. తెల్ల పేపర్ ఇవ్వద్దు అన్నారు, అందుకని నేను నల్ల పేపర్ ఇచ్చా. ఇంకెట్ట కాదురా. కూర్చో. తెలివితేటలు తిరుగుతున్నారంటరా? ఇట్రా. బా భలే ఉంది ఆన్సర్ ఇది. భూమి ఎట్లా ఉంది అంటే 8,000 గజం ఉంది సార్. గజం 8,000. మేము పిచ్చినా కొడుకులు. భూమి గుండ్రంగా ఉందని రాసిన వాళ్ళం. కూర్చో. ఈ క్రింది వాటిలో మీకు తెలిసినవి రాయండి అంటే నాకేం తెలియదు సార్. ఎవడు రాదు సాగిత్. నువ్వు రారా. ఈ క్రింది వాటిలో మీకు తెలిసింది రాయండి రా అంటే నాకేం తెలియదు సార్. నాకేం తెలియదు సార్. ఏం తెలియదా? ఇప్పుడు దాకేం తెలియదు. చెప్పు. తెలియజేస్తున్నారా? ఇదేందిరా ఇది? జనరల్ నాలెడ్జ్ లో ప్రధానమంత్రి ఎవరు అంటే రోహిత్ శర్మ. రారా. ప్రధానమంత్రి ఎవరు అంటే రోహిత్ శర్మ. వాడి పేపర్ లో చూసి రాసావా? వాడి క్వశ్చన్ నీ క్వశ్చన్ ఒకటి కాదని చెప్పా కదా. వీడి క్వశ్చన్ ఇక్కడ అసలు క్వశ్చన్ ఏది? ఇండియన్ కెప్టెన్ ఎవరు అంటే
రోహిత్ శర్మ. ఇది కరెక్ట్. దేశ ప్రధాని ఎవరు అంటే రోహిత్ శర్మ అని రాశాను. తెలుగు పేపర్ రమ్య. విభక్తుల గురించి రాయండి అంటే అయ్యప్ప సంభక్తులు, ఏడేళ్ళ సంభక్తులు. నువ్వేనమ్మా రమ్య? విభక్తులు తెలియదమ్మా? మా శ్రావణి ఇటు రామ్మా. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ లో గ్రహం బిల్ ఏం కనిపెట్టిందంటే ఏం రాసావమ్మా? బిల్లు కనిపెట్టింది. కర్రేదురా? మరి సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారు? మీ నాన్న కనిపెట్టిండా?